మన ఇంట్లో దోసపిండి మిగిలిపోతే వేస్ట్ చేయకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ పునుకులని బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ముందు రోజు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. బౌల్లో 1 కప్పు దోసపిండిని తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలపాలి. మిర్చి పొడికి బదులుగా పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. దీన్నంతా ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో 1/2 కప్పు గట్టి పెరుగును కానీ 1 కప్పు మజ్జిగను కానీ పోసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా కాకుండా మామూలుగా ఉండేలాగా కలుపుకోవాలి. పునుకులను మైదా పిండి యూజ్ చేసి చేస్తారు, కానీ మైదా హెల్త్కు మంచిది కాదని నేను గోధుమ పిండి యూజ్ చేశాను. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు నానబెట్టాలి. పిండిలో సోడా వేసాం కాబట్టి కొద్దిసేపు పక్కన పెడితే ఇది కొంచెం పులిసినట్టు అవుతుంది. ముకుడులో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండితో ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకోవాలి. వీటిని జల్లిగంటతో ఇలా కలుపుతూ వేయిస్తే అన్ని వైపులా మంచిగా వేగుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసి టిష్యూ నాప్కిన్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇవి బయట దొరికే పునుకుల్లాగానే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇడ్లీ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.